హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్మైలీ. సో ఈరోజు నేను అసలు ఎలా రెడీ అవుతానని చూపిస్తాను, దట్టు ఫర్ లైవ్ అనమాట. నాకు లైవ్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మీరు మేకప్ ఎంత బాగా వేసుకున్నారు, మీరు ఇంత న్యాచురల్ లుక్గా ఎలా కనిపిస్తారు అని చెప్పేసి అంటారు. బేసికల్గా మనకి చాలా బద్ధకం ఎక్కువ. సో ఏదైనా త్వరగా ఫాస్ట్గా రెడీ అయిపోవాలని చెప్పేసి చూసుకుంటా. సో నేను ఇక్కడ ఫస్ట్ యూజ్ చేసిన టోనర్ అండి, ఫాక్స్టైల్ నుంచి. సో నేను బాత్ చేసి వచ్చి చాలాసేపు అయింది, అందుకని చెప్పేసి నా స్కిన్ అంతా డ్రై అయిపోయింది. అందుకని ఫస్ట్ టోనర్ అప్లై చేసుకొని హైడ్రేట్ చేసుకున్నాను అనమాట, నా స్కిన్ అంతా కూడా స్మూత్గా అవ్వడానికి. అండ్ ఆల్సో టోనర్ యూస్ చేయడం వల్ల మన పోర్స్ అనేవి మినిమైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రో పెన్సిల్ తీసుకుంటున్నాను. వై బికాజ్ నాకు ఐబ్రోస్ అనేవి చాలా లైట్గా ఉంటాయి అన్నమాట. అదే పెన్సిల్తోని గీసుకుంటే లైక్ మంచిగా కనిపిస్తాయి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నేను ఐబ్రోస్ షేప్ చేయించుకోను. సో అందుకని చెప్పేసి అవి షేప్లో ఉండాలని చెప్పేసి ఐబ్రో పెన్సిల్ అప్లై చేస్తున్నా. అండ్ ఆల్సో కాజల్ అనమాట. కాజల్ ఎప్పుడు అవుటర్ లైన్కి ఇన్నర్ లైన్కి రెండింటికి పెడతాను. ఎందుకంటే మనము కింద లైన్కి పెట్టుకుని పైన ఇన్నర్ లైన్కి పెట్టకపోతే చాలా గలీజ్గా కనిపిస్తుంది అనమాట మనం చూసేటప్పుడు వైట్గా. అందుకని చెప్పేసి మొత్తం ఐబాల్కి అంతా కూడా కాజల్ ఉండేలా చూసుకుంటానమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఇది బ్రష్తో కూడా మనం సూదింగ్ చేసుకోవచ్చు ఐబ్రోస్కి, కానీ నేను బ్రష్తో చేసుకోవట్లేదు. ఎందుకంటే నేను చాలా ఆరితేరిపోయి ఉన్నాను కాబట్టి హ్యాండ్స్తోని మొత్తం రైస్ చేసేసుకున్నాను అనమాట ఐబ్రోస్కి. నెక్స్ట్ వచ్చేసి ఐ పిక్ సమ్ జ్యువెలరీ అనమాట. లైక్ ఏదైతే స్కిన్ని నాది హైలైట్ చేస్తుందో ఆ కలర్ జ్యువెలరీ మాత్రమే నేను పెట్టుకుంటాను. అది వచ్చేసి గోల్డ్ అనమాట, గోల్డ్ కలర్వి. ఏవైనా కానీ గోల్డ్ కలర్వి నాకు చాలా బాగా సెట్ అవుతాయి అండ్ ఆల్సో చాలా బాగా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైలైటింగ్ థింగ్ లిప్స్టిక్ ఎప్పుడు కూడా మనము మన షేడ్ని ఇంకొక షేడ్గా ఎక్కువ చూపించే కలర్స్ మనం యూజ్ చేయాలన్నమాట. లైక్ అలా అని చెప్పేసి థిక్ రెడ్ కలర్స్ ఇలాంటివి కాదు. మన స్కిన్ టోన్కి ఏవైతే వార్మింగ్ ఉంటాయో, అంటే మన స్కిన్ని ఇంకా బ్రైట్గా కనిపించేలా చేస్తాయో అలాంటి లిప్స్టిక్ షేడ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 షేడ్స్ని మర్జ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇది మర్జ్ చేసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ 2 షేడ్స్ భలే కనిపిస్తాయి. సో అన్ని ప్రోడక్ట్స్ కూడా నేను లింక్స్ పెడతాను, మీకు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ నేను ఇప్పుడు ఏమీ అప్లై చేసుకోవట్లేదు, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అనమాట టుడే. అందుకని చెప్పేసి ఓన్లీ టోనర్ మాత్రం అప్లై చేసుకున్నాను అంతే, ఇంకేం అప్లై చేసుకోలేదు ఫేస్కి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, స్కిన్ కేర్ డైలీ యూజ్ చేయడం వల్ల అప్పుడప్పుడు మనం స్కిప్ చేసినా కూడా మన స్కిన్ అనేది ఎంత బాగా కనిపిస్తుందని ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు చూపిస్తున్నా. ఇక్కడ నేను ఏ విధమైన క్రీమ్ అప్లై చేసుకోలేదు, లేకపోతే ఏం అప్లై చేసుకోలేదు, జస్ట్ టోనర్ స్ప్రే చేసుకున్నా అంతే. మాయిశ్చరైజర్ కూడా ఈవెన్ నేను అప్లై చేసుకోలేదు, ఏ బీబీ క్రీమ్స్ కూడా నేను వాడలేదు, ఫౌండేషన్ కూడా నేను వాడలేదు. ఎందుకంటే నాకు అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే నా స్కిన్, నేను డైలీ వాడే స్కిన్ కేర్ వల్ల నా స్కిన్ చాలా బాగుంటుంది. జస్ట్ నా ఫేస్లో జస్ట్ హైలైటింగ్ పాయింట్స్ ఏంటి, కాజల్ పెట్టుకోవడం, ఐలైనర్ పెట్టుకోవడం, లిప్స్టిక్ వేసుకోవడం, ఇవి వేసుకోవడం వల్ల సగం పని అయిపోతుంది అండ్ మేకప్ లుక్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో నా ఫేస్ చాలా న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. సో న్యాచురల్గా కనిపించడానికి మనం ఏం పెట్టుకోకుండా ఉండాలి, అదే అనమాట ఇక్కడ నేను చేసింది. బట్ మన ఫేస్లో హైలైటింగ్ పాయింట్స్ అనేవి హైలైట్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్.